హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సందీప్ కుంబాలా, హోమియోపతిక్ డాక్టర్. మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ప్రాపర్ ఎక్సర్సైజు డైట్ చేసినా కానీ హార్ట్ అటాక్ వస్తుందా? అయితే ఎందుకు వస్తుంది? అసలు హార్ట్ అటాక్ అంటే ఏంది? హార్ట్ అటాక్ అంటే మన హార్ట్ మజిల్స్కి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుందండి. దానివల్ల హార్ట్ అనేది కన్స్ట్రిక్ట్ అయిపోద్దండి. దానివల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు హార్ట్ అటాక్ వచ్చే కారణాలు ఏంటి? కారణాలు ఏంటంటే ఒబేసిటీ వల్ల రావచ్చు, ఆల్కహాల్ తీసుకోవడం రావచ్చు, స్మోకింగ్ వల్ల రావచ్చు, మెయిన్లీ స్ట్రెస్ వల్ల రావచ్చు. సార్ ఎన్నిటికీ ఉంది కానీ సొల్యూషను స్ట్రెస్ వల్ల ఏంది? అసలు స్ట్రెస్ వల్ల ఏం జరుగుతుంది? మెయిన్ ఏం జరుగుతుంది స్ట్రెస్లో? కార్టిజోల్ హార్మోన్ రిలీజ్ అవుతుందండి మన బ్రెయిన్ నుంచి. ఈ కార్టిజోల్ అనే హార్మోన్ వల్ల మనం నైట్ పడుకున్నప్పుడు బ్లడ్ వెసల్స్లో ప్రెషర్ పెరిగిపోతుందండి. ఆ ప్రెషర్ పెరిగిపోవడం వల్ల ఇట్లా ఉన్న బ్లడ్ వెసల్స్ అనేవి నేరో అయిపోతాయి. దానివల్ల ఏంటంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుందండి మన హార్ట్కి. దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. సో దీనికి సొల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? సొల్యూషన్స్ ఉన్నాయండి. మెయిన్గా 3 సొల్యూషన్స్ ఉన్నాయి దానికి. ఫస్ట్, యోగా అండ్ మెడిటేషన్. ఈ యోగా అండ్ మెడిటేషన్ అనేది ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వస్తుందండి. మన పెద్దవాళ్ళ నుంచి ఇవి జీరు బాడీ బిల్డింగ్లు, ఎక్సర్సైజ్లు ఇవి చేస్తూ ఉంటారు. నేను ఇవి చేయొద్దని చెప్పట్లేదు, ఇవి చేయండి. దీంతోపాటు యోగా అండ్ మెడిటేషన్ ఈజ్ నెససరీ అంటున్నాను. ఎందుకంటే ఫిట్ అంటే మన బాడీ మాత్రమే కాదండి, బాడీ అండ్ మైండ్ బోత్ గెట్ ఫిట్. అప్పుడే మనం పని చేసుకోగలం, మనం ఫ్రీగా ఉండగలం. దీనికి సొల్యూషన్స్ ఏంటంటే, ఒకటి యోగా అండ్ మెడిటేషను, ఇంకోటి ఎక్సర్సైజు, ఇంకోటి లాస్ట్ది మెయిన్లీ లాఫింగ్ థెరపీ. ముందు మీరు ఈ కామెడీ రీల్స్ కావచ్చు, జబర్దస్త్ వీడియోస్ కావచ్చు, ఇవన్నీ చూసినట్టయితే మీరు ఎప్పుడు స్మైల్ చేస్తారంటే, మీరు కామెడీ రీల్స్ చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ లాఫింగ్ అనమాట. ఎక్కువ నవ్వడం వల్ల ఏంటంటే మీరు బ్రెయిన్లో నుంచి సెరిటోనిన్, ఎండార్ఫిన్స్, డోపమైన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. ఈ రిలీజ్ అవ్వడం వల్ల మీ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మీ మైండ్ చాలా రిలాక్స్ అయిపోతాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అనమాట ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల. ఇవేంటంటే మీ హార్ట్కి కావచ్చు, మీ టోటల్ బాడీకి సర్క్యులేషన్ కావచ్చు, మీ బ్రెయిన్కి సర్క్యులేషన్ బాగా జరుగుతుంది నైట్. అందుకంటే దానివల్ల మనకి హార్ట్ అటాక్ రిస్క్ అనేవి చాలా తక్కువ అండి. ఇది మూడోది మాత్రం చాలా చేయాలండి. చాలా కంపల్సరీగా మీరు లాఫింగ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి మనిషికి లాఫింగ్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు చేయాల్సిన పని అండి ఇది. మీరు ఇలాంటి వీడియోస్ కొరకు మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా డైట్ గురించి, ఫిట్నెస్ గురించి, మెడికల్ నాలెడ్జ్ గురించి చెప్తానండి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ రిపీట్ అవ్వాలంటే మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని